నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తుల రద్దీ మొదలైపోయింది. ఈ ఏడాది తమకంతా మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్లోని టీటీడీ ఆలయంలో ఉదయం నుంచే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని, స్వామిని దర్శించుకుంటే ప్రశాంతంగా అనిపిస్తోందని అంటున్న భక్తులతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సరానికి నగరవాసులందరూ కూడా ఎంతో సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకు భక్తుల రద్దీ ప్రారంభమైపోయింది. ఈ కొత్త సంవత్సరం బాగుండాలని, తమకంతా మంచి జరగాలని స్వామివారిని వేడుకుంటున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో ఉన్నాము. అనేక మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తమకంతా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నారు. అదే విధంగా తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలలో భక్తుల రద్దీ ప్రారంభమైపోయింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో రద్దీగా ఎంతో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అయితే ప్రారంభమైపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమకు తమ వాళ్ళందరికీ మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు న్యూ ఇయర్ కి ఏ విధంగా వెల్కమ్ చెప్పారు, ఈ రోజు దర్శనం ఏ విధంగా జరిగింది, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. హలో అండి, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఓకే, 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? చాలా బాగా చేశారు. ఓకే, సో ఎవ్రీ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఎట్లా వెల్కమ్ చెప్తూ ఉంటారు? అండ్ ఫస్ట్ డే జనవరి 1st రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్ అయితే గుడికి వెళ్తాము, దర్శనం ఇచ్చుకుంటాం. ఇక్కడ హైదరాబాద్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో అవన్నీ టెంపుల్స్కి వెళ్ళి అట్లా ఇచ్చుకుంటాం. ఓకే, సో నైట్ అందరూ అంటే హాస్టల్లో ఉంటారా అందరూ? అవును. ఓకే, సో 31st నైట్ నిన్న నైట్ ఎట్లా జరిగాయి సెలబ్రేషన్? చాలా బాగా చేసుకున్నామండి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాము. అన్ని డిన్నర్స్, థమ్స్ అప్ అవన్నీ తెచ్చుకొని. ఓకే, సో నైట్ అంతా మంచిగా డిన్నర్ పార్టీ, కేక్ కటింగ్ అదంతా కూడా జరిగింది హాస్టల్లోనే. సో తెల్లవారుజామునే మంచిగా టెంపుల్కి వచ్చామండి. ఓకే, సో లోపల దర్శనం ఎలా జరిగింది, ఏం కోరుకున్నారు? మాకు చాలా బాగా దర్శనం జరిగింది. టెంపుల్ కూడా చాలా మంచిగా నచ్చింది. లోపల బాగుంది. మాకు దేవుని చాలా ప్రశాంతంగా అనిపించింది లోపల. ఓకే, ఇది మొదటిసారా మీరు టీటీడీకి రావడం ఇక్కడ? ఓకే, సో మీకు ఎలా అనిపిస్తోంది? మీరు దేవుణ్ణి ఏం కోరుకున్నారు? ఈ ఇయర్ మొత్తం బాగుండాలని కోరుకున్నాం. చాలా బాగుంది, ప్రశాంతంగా. మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇక్కడ క్యూలో అందరినీ పంపిస్తున్నారు కదా, అది చాలా నచ్చింది. చాలా డీసెంట్గా ఉంది. ప్లస్ మంచిగా లైన్లో వెళ్ళి లైన్లో గూస్ బంప్స్ వచ్చాయి. దేవుని చూడగానే చాలా నచ్చింది. టెంపుల్ చూడగానే మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది లోపల. ఓకే, మనం చూడొచ్చు ప్రతి సంవత్సరం కూడా మనకి మొదటి రోజు జనవరి 1st రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వెళ్ళి దేవుణ్ణి సంవత్సరం అంతా కూడా బాగుండాలని చెప్పి వేడుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా అంటే ప్రత్యేక ఆలయాలకు వెళ్ళి అంటే ఒక దేవుణ్ణి కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది, ఆయన కంపల్సరీ మన కోరికల్ని నెరవేరుస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్ గా కూడా టెంపుల్స్ కి ఒక టెంపుల్ కి అట్లా వెళ్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకి అయితే ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేరాలని, తమ వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇక ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పి గతంలో నెరవేరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరాలని, అదేవిధంగా కష్టాలన్నీ కూడా పోయి తామందరూ తమ వాళ్ళందరూ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. విడుదల వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.